హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వడలు ఎప్పుడు చేసినా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ప్లస్ నూనె పీల్వకుండా రావాలి అంటే ఒక్కసారి నేను చెప్పినట్టు వడలు అయితే ట్రై చేయండి. అసలు నూనె ఎక్కువగా పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. సో ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు మినపగుండ్లను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేస్తున్నాను. నేను నార్మల్గా ఇంట్లో యూస్ చేసే బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే రేషన్ రైస్ అయినా యూస్ చేయవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇందులోకి పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా శనగపప్పు వేస్ట్ చేయడం వలన మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి, ప్లస్ నూనె పీల్వకుండా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేయండి. తర్వాతకి వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం నానపెట్టండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైటే వీటన్నిటిని అయితే నానపెట్టాను. సో మూత తీసి అయితే తిరిగి మళ్ళీ మార్నింగ్ చూపిస్తున్నాను. మినపగుండ్లు, పప్పు, బియ్యం చక్కగా నానిపోయాయండి. అట్లీస్ట్ 6 to 8 అవర్స్ అయినా కానీ పప్పు నానాలి. ఇప్పుడు గిన్నెలో ఉన్న వాటర్ మొత్తం నీట్గా వాష్ చేసి వాటర్ని అయితే వంపేయండి. సో మిక్సీ గిన్నెలోకి అయితే పప్పునైతే యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని అయితే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయండి. మరీ ఎక్కువగా వాటర్ వేసి మిక్సీ పట్టామనుకోండి వడలు పర్ఫెక్ట్గా రావు, ప్లస్ నూనె ఎక్కువగా పీలుస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. కాబట్టి ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని అయితే బాగా మిక్సీకి అయితే వేసుకోవాలి. సో నేనైతే 2 బ్యాచెస్ కిందనైతే మిక్సీ పట్టు అయితే మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేసినాను అన్నమాట. ఎంత వీలైతే అంత మెత్తగానైతే గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ అయితే వేడి కానివ్వండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, జస్ట్ చిటికెడంతా వంట సోడాని అయితే వేస్తున్నాను. వంట సోడా అనేది అయితే పూర్తిగా మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి. మీరు ఇందులోకి కావాలంటే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్ట్ చేయవచ్చు. బట్ నేను ఇక్కడ పిల్లల కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నార్మల్గా జీలకర్ర, సాల్ట్ వేసి అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తే పిల్లలకి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించి అంతగా తినరు. కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాతకి బాగా మిక్స్ చేయండి. ఒక 3-4 మినిట్స్ మిక్స్ చేసామనుకోండి పిండి ప్లఫీగా తయారవుతుంది. సో ఒక గిన్నెలోనైతే వాటర్ తీసుకొని పిండి వేసామనుకోండి అది వెంటనే పైకి తేలిందనుకోండి పిండి ప్లఫీగా తయారైనట్టే. ఇన్ కేస్ పైకి తేలలేదనుకోండి మీరు ఇంకొక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. సో పిండి అయితే సాఫ్ట్గా ప్లఫీగా అవుతుంది. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. నేనైతే వడలు అయితే టీ స్టైనర్ పైన అయితే వేసి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ వడలు చేయాలి అని అంటే చేయి పైన కొంతమందికి చేయనీకి రాదు, ప్లస్ ఆయిల్లో వేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా స్టెయినర్ పైన పెట్టి చేసామనుకోండి వడలు పర్ఫెక్ట్గా రావడంతో పాటు మనకి ఎలాంటి భయం లేకుండా ఆయిల్లోనైతే ఈజీగా వేసేసుకోవచ్చు. కొంచెం మనకి స్టెయినర్ పైన అయితే లైట్గా వాటర్ రుద్దేసి అయితే వడల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసామనుకోండి ఈజీగా వస్తాయి అన్నమాట. వడలు వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం అలాగే వదిలేసి తర్వాతకి ఒక సైడ్ అయితే టర్న్ చేయండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడలు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామంటే పైన వడ మాడిపోతుంది, ప్లస్ లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి వడలు ఎప్పుడు చేసినా కానీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలన్నమాట. సో వడలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నేను చెప్పినట్టు ట్రై చేస్తే. సో వడలు అయితే కాలినాయి అన్నమాట. సో వడలను అయితే తీసేస్తున్నాను. ఇట్లా ఆయిల్లో ఎన్ని వడలు పట్టగలుగుతాయో సో అన్ని వేసుకొని అయితే చేయండి. సో చూసిలా ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మళ్ళీ వేసేసుకోవాలి. సో ఇంతకుముందు అయితే నేను పిల్లల కోసం చేసినాను అన్నమాట, ఇప్పుడు మా కోసం చేస్తున్నాను. అందుకే చిన్న ఉల్లిగడ్డను అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. అలాగే కొంచెం అంత కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో నాకేంటంటే కాస్త ఉల్లిపాయలు ఎక్కువగా వేస్ట్ చేస్తే వడలు ఇష్టం అన్నమాట. అదేంటో మా పిల్లలకైతే ఆనియన్స్ వేసి చేస్తే అంతగా ఇష్టపడరన్నమాట. సో నేను అందుకే
ముందుగాల పిల్లలకైతే కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసి అయితే పిల్లలకైతే ప్లెయిన్గా వడలు అయితే ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు హాఫ్ అయితే పిల్లలకి చేసేసినాను. హాఫ్లో ఏంటంటే ఇట్లా ఆనియన్స్ కరివేపాకు వేసి అయితే చేస్తున్నాను. సేమ్ అండి, సేమ్ స్టెయినర్ పైనే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే స్టెయినర్లో వేస్ట్ చేస్తేనే వడలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి, ప్లస్ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా టీ స్టెయినర్ పైనే చేస్తాను. నాకు ఎందుకో పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే అనిపిస్తాయి అన్నమాట. సో నాకు కూడా కొంచెం ఆయిల్లో డైరెక్ట్గా వేయాలంటే భయం కాబట్టి నేను స్టెయినర్తోనే వేస్తాను. ప్లస్ మనకి స్టెయినర్ నుండి వడ ఈజీగా రావాలి అంటే ఫస్ట్ వడకి స్టెయినర్కి లైట్గా వాటర్ అప్లై చేయండి. అలా చేస్తే ఏంటంటే ఆయిల్లో వదిలేసేటప్పుడు ఈజీగా పడతాయి అన్నమాట. జస్ట్ స్టెయినర్ని రివర్స్ చేసేసి ఇటు కదిపామనుకోండి మనకి వడనైతే పర్ఫెక్ట్గానైతే వచ్చేస్తుంది. సో చూడండి, నేను చేసిన ఈ వడలు అయితే 2 బ్యాచెస్ కిందనైతే ప్రిపేర్ అయితే చేసినానమాట. ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మీరే చూడండి. డెఫినెట్గా నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. సో అటు ఇటు తిప్పుకుంటూనైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా కాలాలి. ఈ వడలు మొత్తం నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అయితే కాలుస్తున్నాను అనమాట. అలా అయితేనే మనకి వడలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో చూసిలా ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాతకి అయితే స్టెయినర్లోకి తీసేసుకొని అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు వడలు అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా, నేను ఇందులోకి పల్లి చట్నీ అయితే చేస్తాను. బట్ వడలో సాంబార్ అయినా చాలా బాగుంటుంది. బట్ ఈసారికి నేనైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను పల్లి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో కూడా డెఫినెట్గా చూడండి, ప్లస్ ట్రై చేయండి. సో వడలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట. ఈ వడలను అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. చట్నీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను అయితే వేస్తున్నాను. పల్లీలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. పల్లీలు వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే పల్లీల పైన లైట్గా పగులు వస్తుందన్నమాట. అలా వచ్చేంత వరకు అయితే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పుట్నాలను కూడా వేసినాను. పుట్నాలు వేగడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ 1 or 2 minutes, అంతకు మించి టైం అయితే ఎక్కువ పట్టదు. కాబట్టి ఈ విధంగా కలుపుతూ పుట్నాలను కూడా బాగా వేగనివ్వండి. పుట్నాలు కూడా చక్కగా వేగిపోయాయి. కాసేపు పక్కన పెట్టేసి అయితే చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 5 గల పొట్టు తీయని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని అయితే ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాతకి ఇందులోకి అయితే వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతోని 1.5 కప్పు వరకు వాటర్ అయితే వేసినాను అనమాట. వడలో మనకి చట్నీ అనేది కాస్త థిక్గా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టడం కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా తుంచి అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం అంతా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వండి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే జస్ట్ చిటికడంతా పసుపునైతే వేస్తున్నాను. పసుపు వేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వడలు అంటే చాలా మందికి ఇష్టం, బట్ చేయరాదని చెప్పేసి అయితే బయట నుండి తెప్పించుకొని తింటూ ఉంటారు. బట్ బయట ఫుడ్ తినాలి అని అన్నా కానీ అంత హైజీన్గా చేస్తారో చేయరో అని అట్లా కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పినట్టు ఇంట్లోనే సింపుల్గా వడనైతే ట్రై చేయండి. జస్ట్ 1 కప్పు మినపగుండ్లతోనే ఇన్ని వడలు అయ్యాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పల్లి చట్నీ కూడా చేసి అయితే చూపించాను కదా, ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.